హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు మనం మసాలా ఆమ్లెట్స్ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, కొరియాండర్, చిల్లీస్, మరికొన్ని ఎగ్స్ తీసుకుందాం. నెక్స్ట్ మనం ఇలా ఎగ్స్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, కొరియాండర్ అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా స్మూత్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మీకు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. పసుపు సాల్ట్ బాగా కలవాలి. సో మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఆమ్లెట్స్ని చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా స్మూత్గా అయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఆనియన్, కరివేపాకు, గార్లిక్ ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్ మీద ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకుందాం. 4 సైడ్స్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి కరివేపాకు కొంచెం వేసుకుందాం. మనం మసాలా ఆమ్లెట్స్ అన్నాం కదా, సో మనం ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు 4 సైడ్స్ కూడా వేసుకున్న తర్వాత అలానే 4 సైడ్స్ కూడా గార్లిక్ ఇంకా ఆనియన్స్ని 4 సైడ్స్ కూడా వేసుకుందాం. తర్వాత 4 సైడ్స్ కూడా చిల్లీ పౌడర్ వేసుకుందాం. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో బాగా మిక్స్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఎగ్స్, ఆనియన్స్, చిల్లీస్, కొరియాండర్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ప్యాన్ మీద వేసేద్దాం. ప్యాన్ మీద వేసిన తర్వాత సైడ్స్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేసుకుంటే సైడ్స్లో కొంచెం క్రిస్పీగా వస్తుంది. దెన్ మనం తిప్పి వేయడానికి కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. సో ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ మసాలా నార్మల్గా ఆమ్లెట్స్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు. అలాంటిది మసాలా ఆమ్లెట్స్ ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన మసాలా ఆమ్లెట్స్ రెడీ. సో ఏ రైస్లోకైనా మీరు సైడ్ డిష్గా ఇలా ఆమ్లెట్స్ని రెడీ చేసుకోవచ్చు. ఓకే, బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. బాయ్ అండి.